అరే బస్ ఫోన్ చేసావా మరి? బస్ ఫోన్ చేశాను బస్ చేస్తాను నేను చేస్తాను చెయ్యి మరి అరే కూర్చోపోద్దా కుర్చీ ఖాళీ ఎందుకు? ఎంత సపోర్ట్ పండటానికి అన్న అది అటు ముందు వేసారండి అందరూ కూడా మినిమం వరి అదే మినిమం గురించే ఒక 3 ప్రొడక్ట్లు అండి మీకు ఈ వాడుతున్న మందులు దాని గురించి అండి. అయితే ఇప్పుడు మీటింగ్ పెడుతుంది బేయర్ కంపెనీ వారు. మీకు బేయర్ కంపెనీ అంటే నేటివ్ అయినా పాత రోజుల్లో ఫేమ్ అయినా ఇవన్నీ కూడా తెలిసిన మందులు. మీకు మీరు వేసారంటే ఫస్ట్ ప్రతి రైతుకి ఆలోచించేది ఏంటంటే మరుక మచ్చల పురుగు పూతలో మీకు వస్తుంది. ఈ విధంగా ఈ మరుక మచ్చల పురుగుని ఎలా కంట్రోల్ చేయాలి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి ఉన్న ఈ సందేశం అనేది. దీనికి మీరు ఈ విధంగా చూస్తున్న ఈ మరుక మచ్చల పురుగు పూతలో మనకు వస్తుంది. పూతలో వచ్చి ఆ పూతని తినేయడం జరుగుతుంది. మీకు తినేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే పూత రాలిపోవడం, ఈ దిగుబడి అనేది తగ్గిపోవడం ఈ విధంగా మీకు జరుగుతూ ఉంటుంది. ఈ మరుక మచ్చల పురుగుకి ముందు పో కూర్చోపో ఎవరు రాసుకుంటారు పో. ఈ మరుక మచ్చల పురుగు ఏదైతే మీకు ఈ పంట హాని చేసింది ఈ విధంగా ఉంటుందండి. మీకు ఆ పూతను బాగా తినేయడం ఇది మీరు మీ పొలంలో చూస్తుంటారు. ఇవన్నీ కూడా ఈ పూత ఇలా డ్యామేజ్ చేసిన తర్వాత రాలిపోవడం అనేది జరుగుతుందండి. అయితే మీకు మినిమంలో మీకు లేదా ఇతర పంటలైనా మీకు ఎక్కువగా వచ్చే పురుగులు అయితే మీ కాండం తలిచే పురుగైనా అలాగే మీకు మినిమంలో వచ్చే ఆ పూతలోని మీకు ఈ మరుక మచ్చల పురుగుకైనా బేయర్ కంపెనీ తరఫున వయోగా అండి. ఈ వయోగా అనే మందు ఎకరానికి 100 ml వాడాలి. ఇది ఎవరైనా వాడారండి. ఇది మీకు ఈ పురుగు మందు బేయర్ కంపెనీ తరఫున వచ్చిన మీకు ఏ పురుగున్నా పోతుంది. ఇంకొకటి ఎప్పుడు వాడాలి, ఎంత డోసేజ్ వాడాలి అనేది చెప్తామండి. ఈ ఒక బుడ్డి అనేది ఎకరానికి 100 ml. ఇది దీని పేరు వయోగో. ఇది మీరు ఒకసారి వాడారంటే మీకు 25 రోజులు అనేది మీకు మళ్ళీ పురుగు రాదని కంపెనీ వాళ్ళు చెప్తుంది. 25 రోజులు కాకపోయినా ఈ 20 రోజుల వరకు కూడా మీకు ఏదైతే పురుగు అనేది రాకుండా అనేది మీకు ఉంటుందండి. అయితే ఇది దీంట్లో ఉన్న మందు ఈ పురుగును చంపడానికి ఏ విధంగా పనిచేస్తుందంటే మీరు ఈరోజు మందు కొట్టారంటే ఈరోజు ఉదయం కొట్టారంటే 1 గంట తర్వాత ఆ పురుగు యొక్క ఏదైతే కండరాల మీద పనిచేసి మనకి ఏదైతే పంటకి పూతలో ఉన్న ఈ మరుక మచ్చల పురుగు హాని కలిగించడం అనేది ఆగుతుంది. 3 రోజుల వరకు మీకు ఆ పురుగు మీ పొలంలోనే మీకు ఆ పూతలోనే ఉంటుందండి. ఉన్నా సరే డ్యామేజ్ అంటూ ఏం చేయదు. మీరు ఈ పురుగు ఉందని చెప్పి వేరే మందులు కూడా వాడిన అవసరం లేదు. కొంచెం ముందుకు సరే ఒక్క నిమిషం కొంచెం ముందుకు జరుగుతుంది. నువ్వు కూడా కొద్దిగా ముందుకు జరుగుతావు. అది మీకు 25 రోజులు పనిచేస్తుంది. ఒకసారి కొట్టారంటే 25 రోజుల వరకు వేరే ఈ పురుగు మందు అనేది కొట్టనవసరం లేదు. 3 రోజుల వరకు మీకు ఉన్నా సరే హాని కలిగించడం అంటే ఏమి ఉండదు. కానీ 4వ రోజు నుంచి ఆ పురుగు అనేది చనిపోవడం జరుగుతుంది. 6వ రోజు కన్నా మీరు చూద్దామన్నా ఆ పురుగు అంటే ఏమి ఉండదండి. మీకు ఉన్నది చనిపోవడం లేదా ఈ ఆకు మీద ఉన్న కిందకి రాలిపోవడం జరుగుతుంది. మీకు లేటుగా ఈ పురుగు వస్తుందంటే ఉపయోగమా లేదంటే మనకి ఏమైనా డ్యామేజ్ ఏదైనా హాని చేస్తుందండి పంటకి?
ఈరోజు కొట్టారంటే 4-5 రోజుల వరకు మీకు ఈ పురుగు అనేది చావదు. ఆ టైప్ ఉంటే బెటరా, అంటే ఈరోజు ఉదయం కొట్టి సాయంత్రం కల్లా పోతే బెటరా? రెండింటిలో ఏది మంచిది మనకి? అవును అవును. ఇప్పుడు మీరు ఈరోజు ఇది కాకపోయినా వేరేది ఏదో కొట్టారు, ఈరోజు ఉదయాన్ని కొట్టారు, సాయంత్రం కల్లా పోయిందండి, మీకు అది బాగున్నట్టేనా? సాయంత్రం వరకు పోయింది కాబట్టి బాగుంది అనుకుంటాం మనం. అయితే మీకు అది కాదండి, ఈ రోజు కొట్టి ఈ రోజే పోయిందంటే మీకు మళ్ళీ 3వ రోజుకో 4వ రోజుకో మళ్ళీ వస్తుంది, అంతేనా? లేదంటే రాకుండా ఉంటుందండి అది? అయితే మీకు బాగా చెప్పారు. సో మీరు ఇవి చెప్తేనే బెటర్ అని మిమ్మల్ని అడిగాను. మీరు ఈ రోజు కొట్టారంటే ఈరోజు సాయంత్రానికి పోయిందంటే ఏవైనా చిన్న కంపెనీ మందులైనా బయో మందులైనా ఏవైనా సరే సాయంత్రానికి రేపటికి పోయిందంటే అది మీకు మళ్ళీ 4వ రోజు 5వ రోజు మీకు మళ్ళీ వస్తుందండి. వాతావరణం లేకపోయినా ఆ మందు స్వభావం అలాంటివే, ఈరోజు పోయి మీకు మళ్ళీ రావాల్సిందే, అది మీకు అంతే మళ్ళీ వారంలో వస్తుంది. అయితే మీకు చెప్తున్న ఈ కంపెనీ మందులు ఏంటంటే మీరు అన్నారు ఒక బుడ్డి వచ్చేసి 1000 రూపాయలు పెట్టి కొన్నారని, అంత రేట్ ఉందంటే దీంట్లో ఏదో ఉంటేనే ఆ కంపెనీ ఆయన డబ్బులు తీసుకుంటుందండి. దీంట్లో మీరు అంత డబ్బులు ఉండడానికి గల కారణం ఏంటంటే మేము చెప్పినట్టు ఈ రోజు కొడితే 3వ రోజు వరకు ఆ పురుగు అనేది మీకు ఆ పూతలోనే ఉంటుంది, ఉందే అని మీకు డ్యామేజ్ ఒకటి ఏం చేయదు, ఆ కండరాల మీద పనిచేయడం వల్ల కోమంలోకి వెళ్ళిపోతుంది పురుగు. 4వ రోజు నుంచి మీకు ఈ చనిపోవడం జరుగుతుంది. మీరు పక్కాగా రాసుకోవచ్చు, ఈ 20 రోజుల వరకు మీకు మళ్ళీ పురుగు అంటూ రాదండి, ఏ పురుగైనా రాదు. మీకు పూతలో ఉన్న మరుక మచ్చల పురుగైనా ఇతర ఏ పురుగు ఉన్నా సరే 20 రోజుల వరకు మీకు మళ్ళీ రాదు. మీకు ఇంత రేటు పెట్టినందుకు 20 రోజులు ఆపిందంటే బెటర్ అండి. దాని తర్వాత లాస్ట్ ఒక రౌండ్ ఇది నేటివ్ కలిపి వాడతారు. మీ ఈ పంటకాలం మొత్తం ఇది మీకు అయిపోతుంది, మీకు వేరే మందులు వాడవసరం లేదు. ఈ చిన్న మందులు ఏదైతే మీరు 500-600 ఉన్నదని మనం వాడుతాం, ఎందుకంటే రేట్ లేదని. అది మీరు ఏంటంటే ఇది ఒకసారి వాడినా ఇది ఒకసారి వాడితే అది 3 సార్లు మీరు వాడాలండి, వారం రోజులు వస్తుంది కాబట్టి. సో చెప్పేది అదే అండి. ఇక లాస్ట్ ఫైనల్గా ఎకరానికి 100 ml 8 ట్యాంకులు కొట్టాలి. మీకు 20 రోజుల వరకు ఈ పురుగు అనేది ఆపుతుంది మళ్ళీ రాకుండా. ఇంకొక చిన్న డౌట్, ఒక రైతు ఇదే 100 ml ఒక ఎకరానికి ఒక రైతు 6 ట్యాంకుల్లో కొట్టారు, ఇంకొక రైతు 8 ట్యాంకుల్లో కొట్టారు. ఇద్దరులో ఎవరికి బాగుంటుంది? ఒక రైతు 6 ట్యాంకులు, ఇంకొక రైతు 8 ట్యాంకులు. 6 ట్యాంకుల్లో నీళ్ళు అనేవి తక్కువ ఉండడం వల్ల మందు పవర్ ఎక్కువ ఉంటుందా? 8 ట్యాంకులు పడడం వల్ల నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల మందు పవర్ అనేది తగ్గుతుందా? మందు పవర్ తగ్గుతుంది నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల. అయితే 100 ml ఒక ఎకరానికి కంపెనీ వాళ్ళు ఇస్తారండి. బాగా అడిగారు. డ్రోన్ స్ప్రే ఇవి కాకుండా దీంతో పాటు వేరే ఇచ్చినా సరే అవసరం లేదు. జెంట్లమెన్ అని పని చేసిందండి. జెంట్లమెన్ అంటే భయం ఉందేనండి, అది వాళ్ళు ఉరికేలే జెంట్లమెన్ ఇచ్చి వారిని అమ్మ ఒక